ప్రభునందు ప్రియులారా, ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనకి మిమ్మల్ని స్వాగతిస్తూ మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో చదువుబడిన వాక్య భాగాన్ని అనుసరించి మనకు వర్తమానం అందించడానికి మన మధ్య బ్రదర్ ప్రకాష్ గారు ఉన్నారు. వీరు మన నెల్లూరు టౌను ఐసిఐసి బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తూ ఉన్నారు. అలాగే ప్రతి ఆదివారమే కాకుండా వారాంతపు దినాల్లో కూడా ఆయా సంఘాల్లో విరివిగా దేవుని యొక్క పరిచర్యలో వాడబడుతున్నటువంటి దైవజనులు. వారు ఈ మధ్యన నెల్లూరుకి ట్రాన్స్ఫర్ ఇచ్చినప్పుడు నాకు బ్యాంక్ పనుల మీద వెళ్ళినప్పుడు నేను వారి యొక్క ప్రేమను, వారి యొక్క సేవ పట్ల వారికి ఉన్న ఆసక్తిని గుర్తించాను. అలాగే వారి స్టాఫ్ని ఎంతగానో కౌన్సిలింగ్ చేసి రిజైన్ చేసి అమ్మాయిలను కూడా మరి బ్యాంకులోనే ఉద్యోగాల్లో వారిని నిలపడం చూశాను. మరి దాదాపు నేను నెల క్రితమే అడిగాను, ఒకరోజు మీరు మాకు వాక్యం చెప్పాలి అని. అది ఈ రోజుకి వారి పనులను బట్టి కుదిరింది. కనుక మనం అందరం కూడా వారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. కనుక దయచేసి వారి యొక్క వర్తమానం మనకు దీవెనకరంగా ఉంటుంది కనుక జాగ్రత్తగా ఆలకించాలని మీకు మనవి చేస్తూ ప్రభు ప్రేమలో వారిని వర్తమానం అందించడానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభు నామున అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. మనం చదివినటువంటి లేఖన భాగాలు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం నుంచి 18వ వచనం వరకు చదివినటువంటి లేఖన భాగాలను దేవాదేవుడు అయోగ్యుడైన నన్ను క్షమించి చేరి వచ్చినటువంటి మనకు అందరికీ కూడా దేవుడు సహాయం చేసి మనల్ని ఆయన యొక్క ప్రేమలో మనల్ని ఆశీర్వాదకరంగా ఆత్మీయంగా ప్రభువుకు దగ్గరగా జీవించినట్లు దేవుడి వాక్య భాగాలను ఆస్వాదించును గాక. ఆమేన్. మనం చదివినటువంటి లేఖన భాగాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి మాటను మనము చూడగలం. ఏంటి ఆ మాట? ఒక దేవుని నమ్ముకునేటువంటి విశ్వాసులుగా మన యాత్రా జీవితంలో మనం ఎలా జీవించాలి అనేటటువంటి మాటను మనం ఇక్కడ చూడగలం. 14వ వచనం రాయబడుతుంది కదా, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం. ఇలాగా మనం చూస్తే 5 విషయాలను మనం ఇక్కడ చూడగలం. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, తర్వాత వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. కావున ప్రియమైన వాళ్ళారా, మన జీవితం అనగా మన అంతరంగికమైనటువంటి జీవితం ఎలాగుండాలి, మన ప్రభువుతో మనం ఎలాగా మన యాత్రా జీవితం కొనసాగించాలి అనేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ రాయబడుతూ ఉన్నాయి. కారణం ఏంటి? ఎందుకు ఈ పోలికలు రాయబడుతున్నాయంటే, మనము వీఆర్ ద చూజన్ పీపుల్, అంటే మనము ఏర్పరచబడినటువంటి జనాంగం. దేవుని చేత దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేనికి ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే, ఆ ప్రభువు మనలో నివాసం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. మన దైనందినటువంటి మన జీవితాల్లో ఆ ప్రభువు మనతో నివాసం చేయాలని, అంటే వ్యక్తిగతంగా మన హృదయాల్లో ఆ ప్రభువు నివాసం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. కుటుంబంగా మన కుటుంబాలలో ప్రభువు మనతో కూడా నివాసం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. కావున ప్రియమైన వారులారా, ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, మనము ఎవరమంటే మనము జీవము గల దేవుని ఆలయం. చూడండి, ఎవరు? నీవు నేనంటే మనము దేవుని ఆలయం. మన ప్రభు ఎవరు అంటే ఆయన జీవము కలిగినటువంటి దేవుడు. కావున మనం ఎవరు అంటే మనము దేవుని యొక్క ఆలయం. ఆ ప్రభువు మన హృదయాల్లో నివాసం చేసేవాడు. ఆ ప్రభువు మనతో నివాసం చేసేవాడు. ఆ ప్రభువు మన హృదయాల్లో నివాసం చేసేవాడు. ఆ ప్రభువు మన కుటుంబాల్లో నివాసం చేసేవాడు. కావున ప్రియమైన వారులారా, అందుకే పైన రాయబడినటువంటి మాటలు, అందుకే మనం ఎలాగ జీవించాలి అనేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆ పోలికలు మనము అక్కడ చూడగలం. అంత మాత్రమే కాదు, ఆ ప్రభువు మనలో నివాసం చేయాలి అంటే అక్కడ రాయబడుతుంది కదా 18వ అధ్యాయంలో, నేను వారిలో నివసించి సంచరింతును,
నేను వారి దేవుడినయందును, వారు నా ప్రజలయందురు. ఆ ప్రభువు మనలో నివాసం చేయాలని ఆశపడుతున్నాడు, మనలో సంచరించాలని ఆ ప్రభువు ఆశపడుతున్నాడు. కావున మనం చేయాల్సిన పని ఏంటి అంటే, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి, చెప్పండి ఎలా ఉండాలంట, ఎలా ఉండాలంట, ప్రత్యేకముగా ఉండడి. చూడండి, దిస్ ఈజ్ ద అవర్ మెసేజ్. ఇది మన దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగం. ఈరోజు ఏంటంటే ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, మనం ప్రత్యేకంగా ఉండాలి అని. కావున ప్రియమైన వాళ్ళ, మనం ప్రత్యేకంగా జీవించకపోతే, మనం ప్రత్యేకంగా ఉండకపోతే మన ప్రభువు మనలో నివాసం చేయడం చాలా కష్టం, చాలా కష్టం. ఎందుకు అంటే మనము దేవుని ఆలయం, దేవుని ఆలయముగా ఉండేటటువంటి మనము ఆ యొక్క అవిశ్వాసులతో జోడుగా ఉంటే మన ప్రభు మనతో నివాసం చేయలేడు. ఆ యొక్క మనము దుర్నీతితో, మనము ప్రియమైన వాళ్ళరా, ఆ యొక్క దుర్నీతితో మనం సాంగత్యం చేసినట్లయితే, నీతిమంతులు అని పిలువబడేటటువంటి మనము ఆ యొక్క దుర్నీతితో సాంగత్యం చేసినట్లయితే మన ప్రభువు మనతో నివాసం చేయలేడు. తర్వాత వెలుగు సంబంధమైనటువంటి మనము ఆ యొక్క చీకటిలో మనము నివాసం చేసినట్లయితే మన ప్రభువు మనతో నివాసం చేయలేడు. తర్వాత క్రీస్తుకు సంబంధించినటువంటి వారుగా ఉండేటటువంటి మనము బెలియాలతో సంబంధం కలిగి ఉన్నట్లయితే మన ప్రభువు మనతో నివాసం చేయలేడు. ఆ విశ్వాసులు అని పిలువబడేటటువంటి మనము అవిశ్వాసులతో ఆ యొక్క కలిసిపోయినట్లయితే మన ప్రభువు మనతో నివాసం చేయలేడు. కాబట్టి దేవుని ఆలయము అని పిలువబడేటటువంటి మనమే విగ్రహములుగా మారినట్లయితే మన ప్రభువు మనతో నివాసం చేయలేడు. కావున ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క పిలుపు ఏంటి అంటే, వీఆర్ ద చూజన్ పీపుల్. మనము దేవుని చేత ఏర్పరచబడినటువంటి జనాంగం. కాబట్టి మనము దేవుని చేత పిలువబడినటువంటి వారం. దేనికోసం పిలువబడ్డాము అంటే, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో అనేక మాటలు రాయబడుతున్నాయి. మనము దేనికి పిలువబడ్డామంటే ఆశీర్వాదం కొరకు పిలువబడ్డాం. దేనికంటే చెప్పండి, ఆశీర్వాదానికి వారసుల ఒకటుకు దేవుడు మిమ్మల్ని పిలిచాను అని. కావున ప్రియమైన వాళ్ళారా, మనం ఈ లోకంలో దేనికి పిలువబడ్డాము అంటే, మనము ఆశీర్వాదానికి వారసు. అబ్రహాం దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనంలో నీవు ఆశీర్వదింపబడాలి అని అబ్రహామును పిలిచాడు. అబ్రహామును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో మనకు తెలుసు. కావున మనకందరికి కూడా ఆశీర్వాదం అంటే చాలా ఇష్టం కదా. ఆశీర్వాదం అంటే మనకు చాలా ఇష్టం. మనకే కాదు, ఎవరికైనా ఆశీర్వాదం అంటే ఇష్టం. ఈ ఆశీర్వాదం ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎవరి ద్వారా వస్తుంది అని మనం ఆలోచించినట్లయితే, ఈ ఆశీర్వాదం అనేది మన ప్రభువు మనలో సంచరిస్తే, మన ప్రభువు మన హృదయంలో నివాసం చేస్తే అప్పుడు మనకు ఆశీర్వాదం వస్తుంది. ఈ ఆశీర్వాదం అనేది ఎలాంటి ఆశీర్వాదం అంటే, మనకు భూమి మీద ఎంతో ఆస్తిపాస్తులు ఉనుట ఆశీర్వాదం అనుకుంటే, అంతకు మించిన ఆశీర్వాదం ఏంటంటే, నా హృదయంలో దేవుడు నివాసం చేస్తే అది అత్యంత మిక్కిలి ఆశీర్వాదం. మన హృదయంలో దేవుడు నివాసం చేస్తే, మనతో కూడా ప్రభువు నివాసం చేస్తే అది ఎంతో ఆశీర్వాదం. ఎలా చెప్పగలము అంటే, అబ్రహాము దగ్గరికి వెళ్ళి, అబ్రహామును ప్రభు అన్నాడు కదా, నీవు ఎక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడు, నీ యొక్క దేశంలో నుంచి. నువ్వు నీ యొక్క దేశంలో నుంచి వెళ్ళిపోమన్నాడు. నువ్వు బయటికి రా అన్నాడు. తర్వాత నీ తండ్రి ఇంటి నుంచి బయటికి రా అన్నాడు. తర్వాత ప్రియమైన వాళ్ళారా, అనేక సంగతులు మనం చూడగలం. ఇహ సంబంధమైన వాటి వద్ద నుంచి అబ్రహామును బయటికి రమ్మన్నాడు. ఆ తర్వాత ప్రియమైన వాళ్ళారా, మనము ఈ లోకంలో కలిసి ఉన్నంత వరకు, ఆత్మీయంగా మాట్లాడుతున్నాను నేను, మన జీవితంలో దేవుడు మనతో నివాసం చేయలేడు. అయితే అబ్రహాముతో ఎంతో సన్నిహితంగా ప్రభు నివాసం చేశాడు. అబ్రహామును ఒక సందర్భంలో ప్రభు అన్నాడు కదా, ఏమన్నాడంటే, నీవు అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. అబ్రహాముతో ప్రభు ముఖాముఖిగా మాట్లాడినట్టుగా మనం చూడగలం. అబ్రహాము తన జీవితంలో ప్రభువు తప్ప అతని జీవితంలో ఇంకా ఎవ్వరు కూడా ప్రాముఖ్యత లేదు. అబ్రహాము తన జీవితంలో ప్రభువుకి ఇచ్చినటువంటి ప్రాధాన్యతను ఇంకెవ్వరికి ఇచ్చేవాడు కాదు. తర్వాత బహుశా ప్రియమైన వాళ్ళారా, అబ్రహాము తన జీవితంలో చూసినప్పుడు తన ఏకైక కుమారుణ్ణి, తాను ఒక్కగానటువంటి ఒక కుమారుణ్ణి, తాను ఎక్కువగా ప్రేమించేటటువంటి ఆ కుమారుణ్ణి కూడా ప్రభువుకు అర్పించడానికి వెనుక తీయలేదు.
అంటే దాని అర్థం ఏంటంటే ప్రియమైన వాళ్ళారా, అతను భూమి మీద నివసిస్తున్నాడు కానీ, అయితే ప్రియమైన వాళ్ళు అతను ఎలా జీవిస్తున్నాడంటే కంప్లీట్గా అతను ప్రభువుతోనే నివాసం చేస్తున్నాడు, ప్రభు ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. ఆ యొక్క ప్రభువు కొరకే అతని యొక్క జీవితం కొనసాగబడుతుంది. అతని జీవితంలో ఆ యొక్క అబ్రహాము ప్రభువుకు తప్ప ఇంకెవ్వరికి కూడా ప్రాధాన్యత ఇచ్చినట్టుగా లేదు. అందుకే ప్రభు ఒక దినాన ఇతను ఇంత గొప్ప విశ్వాసి కదా, అదే నా మీద ఇంత భక్తి కలిగి ఉన్నాడు కదా, ఒకసారి ఇతను నేను పరీక్షించాలి అని అబ్రహామును పరీక్షించాడు ప్రభు. ఆ పరీక్ష ఏంటి అంటే, నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి, తర్వాత నీవు ప్రేమించే ఇస్సాకును నాకేం చేయాలంట, నాకు బలిగా అర్పించు. తర్వాత ప్రియమైన వాళ్ళరా, అబ్రహాము ఆ మాట వినంగానే ఇంకెంత మాత్రం తడువు చేయలేదు, ఇంకెంత మాత్రం తడువు చేయలేదు. మనమైతే చెప్పండి, మనమైతే ఉంటాం ఇక్కడ, ఎట్లా దారి ఉందో ఈ దారి ఆ దారి ఏ దారి తీసుకుని వెళ్ళిపోతాం. అమ్మో ఇది చాలా టఫ్ ఉన్నట్టుంది ఇక్కడ పరిస్థితులని వెళ్ళిపోతాం కదా. అయితే ప్రియమైన వాళ్ళరా, అబ్రహాం అలా జీవించలేదు. అబ్రహాము తన యాత్రా జీవితంలో ఎందుకు దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు, ఎందుకు అంత ఆశీర్వదింపబడ్డాడు, ఎందుకు అతను అంత గొప్ప స్థాయికి వెళ్ళిపోయాడు, అబ్రహాము గురించి ఎందుకు అన్ని వాక్య భాగాలు రాయబడుతున్నాయి, ఆయన మనకందరికీ కూడా తండ్రిగా పిలువబడుతున్నాడు అంటే కారణం ఏంటంటే, హీ లీవ్డ్ సపరేటెడ్ లైఫ్. ఆయన ప్రత్యేకింపబడినటువంటి జీవితం జీవించాడు. ఆయన ఎంతో ధనవంతుడు, ఎంతో భూమి మీద ఆశీర్వదింపబడినవాడు. అయితే ప్రియమైన వాళ్ళారు, అంత మాత్రమే కాదు, భూమి మీద ఆశీర్వాదమే కాదు కానీ అతను ఆత్మలో ఎంతో గొప్ప ఆశీర్వాదం పొందాడు. అతను పరలోకములో ప్రభువుతో కూడా ఉండడానికి, ఆ యొక్క ప్రభువుతో కూడా ఆయన ఎంతో ఆస్వాదింపబడ్డాడు, ఆత్మీయతలో కూడా ఆస్వాదింపబడ్డాడు. కావున ఈ ఉదయకాలం మన ప్రశ్న ఏంటంటే, నీవు నేను కూడా వీఆర్ ద చూజన్ జనరేషన్, మనం ఏర్పరచబడిన వారం, తర్వాత మనము పిలువబడిన వారం. దేనికోసం పిలువబడ్డామంటే ఆశీర్వాదానికి పిలువబడ్డాం. ఈ లోకంలో మనల్ని ప్రభువు ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు అంటే, మనం ప్రత్యేకంగా ఉన్నప్పుడే ఆస్వాదిస్తాడు. మనం ప్రత్యేకంగా జీవించకపోతే మన ప్రభువు మనల్ని ఆస్వాదించలేడు. ఇట్స్ వెరీ టఫ్. అందుకే ప్రభు అంటాడు కదా, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. అనేక సందర్భాల్లో మన ఫ్రెండ్షిప్ అనేది ఇట్స్ వెరీ డేంజరస్గా ఉంటుంది. ఒక యవనస్తుడంట ఒక ఊరిలో ఒక మంచి ఉద్యోగం చేసేవాడు. తర్వాత అతని జీవితం ఎలా కొనసాగుతూ వచ్చిందంటే, అతని జీవితము చాలా డిసిప్లిన్, చాలా వ్యక్తిగతంగా చాలా మంచివాడు, తర్వాత ప్రభువును బాగా ఎరిగినటువంటి వాడు. తన యాత్రా జీవితం అలాగ ముందుకు సాగిపోతుందంట. అతను చాలా మంచివాడు. అతని జీవితంలో ఒక చిన్న మిస్టేక్ కూడా లేదు. ఎంతో ప్రభువుతో కూడా జీవించేవాడు, మంచి ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. దినాలు గడిచే కొద్దీ ప్రియమైన వాళ్ళరా, అతడు ఒక పెద్ద కార్పొరేట్ ఆఫీస్లో జాబ్లో జాయిన్ అయిన తర్వాత అతను ప్రత్యేకంగా ఉండడం ఆరంభించాడు. ఎంతో ప్రత్యేకంగా పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ వచ్చినాడు. కొన్ని దినాలైన తర్వాత అంతవరకు అతనికి ఆ యొక్క సరైనటువంటి ఫ్రెండ్షిప్ కూడా లేదు. అంతవరకు అతను ఎవరితో కూడా కలిసి ఉండేవాడు కాదు. కాబట్టి దేవునితోనే ఎక్కువ సమయాన్ని కేటాయించేవాడు. ఆ తర్వాత అదే ఆఫీస్లో కొత్తగా ఒక వ్యక్తి జాయిన్ అయ్యాడు. అప్పుడు కొద్దిగా ఇతన్ని మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఇతనేమో విశ్వాసి, అతనేమో ఈ లోక సంబంధమైన వాడు. మెల్లిమెల్లిగా వారి మధ్య ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిపోయింది. అతను మెల్లిగా ఇతనితో మాట్లాడడం స్టార్ట్ చేశాడు, ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేశాడు. ఈ లోకంలో ఒక సామెత ఉంది, 6 నెలలు కన్నా మనం ఒకరితో ఫ్రెండ్షిప్ చేస్తే ఏమైపోతారంట, వాళ్ళు వీలైపోతారంట, వీళ్ళు వాళ్ళైపోతారంట. చూడండి, ఆ పిల్లవాడు అతన్ని ఎంతగా అతన్ని ఆకర్షిస్తూ వచ్చినాడంటే కంప్లీట్గా ఇతని జీవితంలోకి అతను ప్రవేశించాడు. మొబైల్ తీసుకోవడం ఆరంభించాడు, ఇతని ల్యాప్టాప్ తీసుకోవడం ఆరంభించాడు, ఇతని పాస్వర్డ్ తీసుకోవడం ఆరంభించాడు. అలాగ దినాలు గడిచే కొద్దీ ఇతను ఎలాగ నమ్మాడంటే, హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్, నా మేలును కోరుతున్నాడు అని ఇతను ఎంతగానో దగ్గర తీశాడు. ఆ తర్వాత ఏమైపోయిందంటే, ఇతని యొక్క కంప్లీట్ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ అన్నిటినీ తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే, ఒక పెద్ద హ్యాకింగ్ చేశాడు, హ్యాకింగ్ చేసేసాడు. ఇతని యొక్క జీవితం, పర్సనల్ లైఫ్ అంతా సోషల్ మీడియాలో పెట్టేశాడు.
అతని జీవితాన్ని ఎంతో గందరగోళం చేసేసాడు. తర్వాత ఇతని మీద పెద్ద ఇన్వెస్టిగేషన్ వచ్చింది. తర్వాత ఎంతగానో నష్టపోయాడు. ఆ తర్వాత అంతలో తెలియదు ఇతనికి, అయ్యో ఇతను నాతో ఫ్రెండ్షిప్ చేస్తూ వచ్చినాడు కదా, ఇతని ద్వారా నేను ఇంత నష్టపోయానా అని. కావున ప్రియమైన వాళ్ళ తలంపు ఏంటంటే, మనము మన యొక్క ఫ్రెండ్షిప్ లేకపోతే మన జీవితం, మన అంతరంగినటువంటి మన జీవితం ఇదేదో ఆషామాషిగా తీసుకోవడం కాదు. ప్రత్యేకంగా జీవించడము అంటే ఇట్స్ నాట్ వెరీ సింపుల్. లేకపోతే ఇదేదో ఒక రోజులో అయిపోయేది కాదు. ఇదేదో ఒక దినమున మనం తీర్మానం చేసుకున్నంత మాత్రాన జరిగిపోయేది కాదు. ఒకవేళ ఇన్ని సంవత్సరాలు నువ్వు ప్రత్యేకంగా జీవించినా ఈ ఒక్కరోజు నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీ జీవితంలో ఆ యొక్క సాతాను ప్రవేశించడానికి ఇట్స్ వెరీ ఈజీ. కావున ప్రియమైన వాళ్ళరా, మనము ఆశీర్వాదానికి పిలువబడ్డాం కాబట్టి మనం ఆశీర్వదింపబడాలి అని దేవుని యొక్క ఆశ. అయితే మనం ఆశీర్వదింపబడకుండా ఉంటే ప్రభువు చాలా బాధపడేవాడుగా ఉన్నాడు. కావున ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు దినాన ప్రభు ఇంటికి వచ్చేటువంటి మనం నిజంగానే ఈ ప్రభు మన జీవితంలో ఉన్నాడా అని, మన జీవితంలో కన్నా ఈ ప్రభువు ఉంటే మనం అబ్రహాం వలె జీవించగలం. అబ్రహాం వలె జీవించగలం. మన హృదయంలో మన ప్రభువు లేకుండా మనము మన యొక్క యాత్రా జీవితాన్ని మనం కొనసాగించలేం. మన దైనందినటువంటి జీవితంలో ప్రత్యేకంగా ఉండకపోతే మన ప్రభువును మన హృదయంలో లేనట్టే లెక్క. మన హృదయంలో మన ప్రభువు నివాసం చేయాలి అంటే మనం ప్రత్యేకంగా జీవించాలి. ఆ దుర్నీతితో అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు. ఆ యొక్క దుర్నీతితో మనం సాంగత్యం చేయకూడదు. ఆ యొక్క చీకటితో మనము పొత్తు పెట్టుకోకూడదు. బెలియాలతో మనం సంబంధం కలిగి ఉండకూడదు. మనము అవిశ్వాసులతో ఆ యొక్క పాలు పొందకూడదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇలాంటి పరిస్థితి మన జీవితంలో ఉంటే మనము వీ హ్యావ్ టు ఎగ్జామిన్, మనల్ని మనం పరీక్షించుకోవాలి. దిస్ ఈజ్ ద టైమ్ ఫర్ రికన్సిలేషన్ అవర్ లైఫ్. మన జీవితాన్ని మనము ఆ ప్రభుతో కూడా ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ప్రభువా, నువ్వు నా జీవితంలో నా హృదయంలో నివాసం చేస్తున్నావా? ప్రభువా, నువ్వు నా జీవితంలో ఉండగలుగుతున్నావా? నువ్వు ఉండడానికి నా హృదయం నిజంగా ఆలయముగా ఉందా? నా హృదయంలో మీరు నివాసం చేయగలుగుతున్నారా? నేను నా జీవితంలో నా పొత్తు ఎలా ఉంది? నేను ఎవరితో జోడుగా ఉన్నాను? నా మాటలు ఎలా ఉన్నాయి? నా ప్రవర్తన ఎలా ఉంది? నా ఆశలు ఎలా ఉన్నాయి? నా ఆలోచన ఎలా ఉంది? నా ప్రవర్తన ఎలా ఉంది? నా నడవడిక ఎలా ఉంది? నేను ఏ మార్గంలో వెళ్తున్నాను? ఈ మార్గాలు నీకు ఆమోదయోగ్యంగా ఉన్నాయా? ఇవి పరీక్ష మన జీవితంలో లేకపోతే ప్రియమైన వాళ్ళరా, మనము ఆశీర్వదింపబడడానికి చాలా కష్టం. అందుకే అబ్రహామును ప్రభువు ఆ యొక్క వృద్ధాప్య దినాల్లో ఉన్నప్పటికీ కూడా నీ ఇంటిలో నుంచి బయటికి రా అన్నాడు. నీ యొక్క దేశంలో నుంచి బయటికి రా. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు, ఏ ప్రయాణమో తెలియదు, ఎక్కడ స్టే చేయాలో తెలీదు, ఎలాంటి పరిస్థితిలో తెలీదు. అయితే కంప్లీట్గా ప్రభు మీద ఆధారపడి ఆ ప్రభువును ఎంతగానో అనుసరిస్తూ ప్రత్యేకమైన జీవితాన్ని జీవించడానికి అతను తన జీవితంలో పూనుకుంటూ వచ్చినాడు. ఆ తర్వాత దినాల్లో కనుక చూస్తే ప్రియమైన వాళ్ళరా, అబ్రహాము ఎంతగానో ఆశీర్వదింపబడ్డాడు. ఆశీర్వదింపబడడం మాత్రమే కాదు, ఏమైపోయాడంట, అనేకులకు ఆశీర్వాద కారణంగా మారిపోయాడు. సో మనం ఇక్కడికి వచ్చినటువంటి మనం ఎలాగుండాలి అంటే మనము ఆశీర్వదింపబడాలి. తర్వాత ఇతరులకు అనేకులకు ఎలా ఉండాలి? మనం ఆశీర్వాద కారణంగా ఉండాలి. మన యొక్క లైఫ్, మన పర్సనల్ లైఫ్, మన ప్రొఫెషనల్ లైఫ్, మన యాటిట్యూడ్, మన బిహేవియర్, మన మాటలు, మన ప్రవర్తన, మన నడవడిక అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అయితే ప్రియమైన వాళ్ళరా, అబ్రహాం దగ్గరే ఇంకో వ్యక్తి ఉన్నాడు. అబ్రహాము నీతిమంతుడే. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యమని విన్నాం కదా. అబ్రహాము నీతిమంతుడే. అబ్రహాం దగ్గర ఇంకో వ్యక్తి ఉన్నాడు. అతని పేరు ఏం పేరు? అతను కూడా నీతిమంతుడే. ఎవరు? లోతు. అతను ఎలాంటి వాడు అని రాయబడుతూ వచ్చిందంటే అతను కూడా నీతిమంతుడే అని రాయబడింది బైబిల్లో. అతను కూడా దేవదూతలకు ఆతిథ్యం చేసిన వాడే. అబ్రహాము దేవదూతలకు ఆతిథ్యం చేసినవాడు. ఆ యొక్క లోతు కూడా దేవదూతలకు ఆతిథ్యం చేసిన వాడే. అయితే ప్రియమైన వాళ్ళారా, అబ్రహాము తన జీవితంలో ఏ డైరెక్షన్లోకి వెళ్ళాడో ఆ యొక్క లోతు అయితే ఆ డైరెక్షన్లో వెళ్ళలేకపోయాడు. అబ్రహాం అయితే ఏ ఆశీర్వాదం అయితే పొందాడో లోతు అట్టి ఆశీర్వాదాన్ని పొందలేకపోయాడు.
దినాలు గడిచే కొద్దీ, కాలం గడిచే కొద్దీ ప్రేమైన వాళ్ళరా, వారిద్దరు కూడా ఒకే మైండ్ సెట్ కలిగిన వారే, వారిద్దరు కూడా ఒకే ఆ యొక్క పరిస్థితిలో ఉన్నవారే. బహుశా లోతు ఎన్నో ఆత్మీయ విషయాలు నేర్చుకొని ఉండవచ్చు అబ్రాహాం దగ్గర. బహుశా ఈ యొక్క లోతు ఎంతో ట్రైనింగ్ తీసుకొని ఉండవచ్చు అబ్రహాం దగ్గర. బహుశా ఈ లోతు ఎన్నో ఆత్మీయ విషయాలు నేర్చుకొని ఉండవచ్చు. అయితే ప్రియమైన వాళ్ళరా, లోతు యొక్క జీవితం తర్వాత దినాల్లో మనం చూస్తే ఎంతో నష్టపోయాడు. కారణం ఏంటంటే అతను ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని ఆ యొక్క జీవించలేకపోయాడు. కాబట్టి ఈ యొక్క లోతు యొక్క జీవితం అబ్రహాముతో ఉన్నప్పటికీ కూడా అతని జీవితంలో ప్రభు నివాసం చేయలేకపోయాడు. ఏంటంటే కారణం ప్రియమైన వాళ్ళరా, అతడు ఈ యొక్క లోకాన్ని చూసినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ యొక్క సొదొమ గొమొర్రాల వైపు చూశాడు. ఆ యొక్క ఎంతో శాపగ్రస్తమైన దాన్ని ఎన్నుకుంటూ వచ్చినాడు. వీఆర్ ద చూజన్ ఫర్ బ్లెస్సింగ్. అయితే ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క లోతు కనుక చూస్తే ఈ యొక్క ఆశీర్వాదాన్ని కాకుండా, ప్రత్యేకత కాకుండా ఈ లోకం వైపు చూస్తూ వచ్చినాడు. లోకములో ఉండేటటువంటి అందచందాల వైపు చూస్తూ వచ్చినాడు. లోకములో ఉండేటటువంటి సంతోషాలకు చూస్తూ వచ్చినాడు. లోకములో ఉండేటటువంటి ఐశ్వర్యం వైపు చూస్తూ వచ్చినాడు. లోకములో ఉండేటటువంటి విలాసవంతమైనటువంటి జీవితాన్ని చూచి ఆకర్షితుడైపోయాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, అతని యొక్క ఆత్మీయ జీవితం ఎంతో మంచిగా కొనసాగింది. అబ్రహాముతో కూడా ఉన్నాడు. ఎంతో అద్భుతమైనటువంటి రిలేషన్షిప్లో ఉన్నాడు. ఎంతో ఆత్మీయ దగ్గర బంధువు అతనికి. అయితే ప్రియమైన వాళ్ళరా, ఎంత మాత్రం కూడా అబ్రహాము దగ్గర నుంచి నేర్చుకున్నవి అతని జీవితంలో అమలు కాలేకపోతూ వచ్చినాడు. ఆ తర్వాత చూస్తే ఎంతో శాపగ్రస్తమైనటువంటి ఆ యొక్క జనాంగానికి, ఎంతో శాపగ్రస్తమైనటువంటి స్థితిగతులకు, ఎంతో శాపగ్రస్తమైనటువంటి పరిస్థితులకు ఈ యొక్క లోతు కారణమైపోయాడు. కారణం ఏంటంటే ప్రత్యేకమైనటువంటి జీవితం జీవించలేకపోయాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని ఏమని ఆహ్వానిస్తున్నాడంటే, వీ హ్యావ్ చూజన్ ఫర్ బ్లెస్సింగ్. మనం ఆశీర్వాదాలకి పిలువబడ్డాం. ఏదో నష్టాని కోసం కాదు. ఏ ఆశీర్వాదం అది? అబ్రహాం పొందినట్టుగా భూమి మీద మాత్రమే కాదు ఆశీర్వాదం. హీ వాజ్ బ్లెస్డ్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. ఆయన ఆత్మీయ జీవితంలో కూడా ఎంతగానో ఆశీర్వదింపబడ్డాడు. అతని ఆత్మీయ ఆశీర్వాదం ఎంత అని మనం లెక్క చేస్తే, అతని యొక్క ఆత్మీయ ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఒక దినాన ఆత్మీయ ఆశీర్వాదం ఎలా ఉంటుంది అబ్రహాముదని చూస్తే, ఆకాశం వైపు కనులెత్తి ఆ నక్షత్రాలు ఎన్నో అంతగా ఆశీర్వదింపబడ్డాడు. అబ్రహాం యొక్క ఆశీర్వాదం ఎలా కొలవగలం? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కొలవగలమా అండి? ఆకాశ నక్షత్రాన్ని కొలవగలమా? అబ్రహాము ఎలాగా ఆశీర్వదింపడ్డాడంటే ఆకాశ నక్షత్రములంతగా ఆశీర్వదింపడ్డాడు. దిస్ ఈజ్ ద రియల్ బ్లెస్సింగ్. మన జీవితంలో ఇట్టి ఆశీర్వాదం పొందాలని ప్రభు మనల్ని ఆశిస్తూ ఉన్నాడు, ఆహ్వానిస్తూ ఉన్నాడు. నీ హృదయంలో ఈ ప్రభు అలాగ జీవించలేకపోతే మనము ఆత్మీయంగా ఆశీర్వదింపబడినట్లే లెక్క. ఈ ప్రభువు మనల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ఆ ప్రభువును నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తే, ఈ ప్రభువుని నీ హృదయంలోకి ఆహ్వానిస్తే, ఈ ప్రభువును నీ జీవితంలోనికి నువ్వు ఆహ్వానిస్తే మనం ప్రత్యేకంగా జీవించాలి. ఒకవేళ మనం ప్రత్యేకంగా జీవించకపోతే మనం ఆశీర్వదింపని లెక్క. ఈ ప్రభువును మన జీవితంలో ఆయన నివాసం చేయలేకపోతే, మనం జీవము గల దేవుని ఆలయం. మనం ఈ ఆలయంలో, ఈ హృదయం అనేటటువంటి ఆలయంలో ఆ ప్రభువు నివాసం చేయలేకపోతే మన జీవితంలో ఈ యొక్క ఆత్మీయ ఆశీర్వాదం పొందలేం. అయితే ఈ యొక్క లోతు ఎన్నో విషయాలు కోల్పోయాడు. ఈ లాస్ ఎవ్రీథింగ్. మొట్టమొదటిగా చూస్తే ఏంటంటే హీ లాస్ట్ ఈ స్పిరిచువల్ సైట్. అతను ఏం కోల్పోయాడు అంటే అతను ఆత్మీయ దృష్టిని పోగొట్టుకున్నాడు. ఫస్ట్ అతను ప్రత్యేకంగా ఉండకపోవడం వలన, ఇవన్నీ వాక్య భాగాలు ఉన్నాయి, నేను మీకు చూపించట్లేదు, అలాగ చెప్పేస్తున్నాను. వాట్ హీ లాస్ట్ ఇన్ హిస్ లైఫ్ అంటే ప్రత్యేకంగా ప్రియమైన వాళ్ళరా, అతను ఆత్మీయ దృష్టిని పోగొట్టుకున్నాడు. ఆదికాండం 13వ అధ్యాయం 10-11 వచనాలు రాయబడుతూ వచ్చింది అది. కావున ప్రియమైన వాళ్ళరా, ఇతను ఆత్మీయ దృష్టిని పోగొట్టుకున్నాడు. ఎందుకు అంటే అంతవరకు అబ్రహాము దగ్గర జీవించినటువంటి ఈ వ్యక్తి, అబ్రహాముతో కూడా జీవితం కొనసాగించినటువంటి ఈ వ్యక్తి
ఎన్నో ఆత్మీయ కన్నులు కలిగినటువంటి ఈ వ్యక్తి ఎప్పుడైతే లోకాన్ని చూశాడో, ఈ లోకంతో సాంగత్యం చేస్తూ వచ్చినాడో, ఈ లోకాన్ని ఆశిస్తూ వచ్చినాడో, అతని కన్నులు ఆత్మీయ దృష్టిని పోగొట్టుకున్నాయి. ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడు మనము ఈ యొక్క దృష్టిని కోల్పోతామో మన జీవితంలో ఆశీర్వాదాలు, ప్రభువుతో మన దూరము అయిపోతూ ఉంటాం. ఈ ఆత్మీయ దృష్టిని మనం కోల్పోయినాము. ఎప్పుడు కోల్పోతామంటే ఈ లోకాన్ని చూసినప్పుడు ఈ ఆత్మీయ దృష్టిని పోగొట్టుకున్నట్టే లెక్క. ఈ ఆత్మీయ దృష్టిని మనం ఎప్పుడు పోగొట్టుకుంటాము అంటే ఈ లోకాన్ని చూసినప్పుడు మనం ఆత్మీయ దృష్టిని మనం పోగొట్టుకున్నట్టు. అంతవరకు ఆత్మీయ కన్నులు కలిగిన వాడు ఏది సత్యమైనదో ఏది అసత్యమైనదో తెలుసు అతనికి. ఏది నిజమైనవో ఏవి అబద్ధమైనవో అతనికి తెలుసు. ఏది స్పష్టమైనవో ఏది అస్పష్టమైనవో అతనికి తెలుసు. ఏవి నీతి కలిగినటువంటివో ఏది అనీతియో దుర్నీతో అతనికి బాగా తెలుసు. ఏది క్రీస్తుకు సంబంధించిన వారో ఏది బెలియాలకు సంబంధించిన వారో అతను బాగా తెలుసు. అయితే దినాలు గడిచే కొద్దీ అతని లోకాన్ని చూచి సొదొమ గొమొర్రా వైపు చూచి అతని ఆత్మీయ దృష్టిని పోగొట్టుకున్నాడు. హీ లాస్ట్ హీ స్పిరిచువల్ సైట్. దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. రెండవదిగా అతను ఏం పోగొట్టుకున్నాడు అంటే ఆదికాండం 19వ అధ్యాయం 14వ వచనంలో హీ లాస్ట్ హిస్ టెస్టిమనీ. రెండవదిగా ఏం పోగొట్టుకున్నాడంటే అతని సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు. ఎలాగ అతని సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు అంటే ప్రియమైన వాళ్ళరా, అతని యొక్క అల్లుళ్ళు ఏం చేస్తారంటే అతను చూసి నవ్వుతున్నారు, ఎగతాళి చేస్తున్నారు అతన్ని. అయ్యో, లోతు అంత సామాన్యమైన వాడా? ఈ లోతు అనేటటువంటి వ్యక్తి అంత నవ్వులు పాలు పొందవలసినటువంటి వ్యక్తా? ఈ లోతు అనేటటువంటి వ్యక్తి దానికి అర్హుడేనా? ఈ లోతు అనేటటువంటి వ్యక్తి అంత సామాన్యమైన వాడా? కాదు. ఈ లోతు అనేటటువంటి వ్యక్తి సాక్షాత్తు అబ్రాహాముతో కూడా ఉన్నవాడు. బహుశా అబ్రాహాం తర్వాత ఎవ్రీథింగ్ వాజ్ లెడ్ బై ద లోత్. ఆ యొక్క అబ్రాహాం తర్వాత సమస్తము కూడా లోతు ద్వారా జరిగించబడేది. అయితే ఇంత స్థానంలో ఉన్నటువంటి ఈ లోతు ఎక్కడికి పడిపోయాడంటే తన హేళనగా అయిపోయాడు. హేళనకు కారణమైపోయాడు, హేళన చేయబడ్డాడు. తన అల్లుల ద్వారా అతను హేళన కాబడ్డాడు. ప్రియమైన వారు, ఎంత దారుణం! హీ లాస్ట్ హిస్ టెస్టిమనీ. ఇన్ని సంవత్సరాలు అతను అబ్రాహాముతో ఉన్నది, ఇన్ని సంవత్సరాలు అతని జీవితంలో దేవునితో కలిసి ఉన్నది, ఇన్ని సంవత్సరాలు అతని జీవితంలో ఆతిథ్యం చేసేది, ఆయన చేసిన దేవదూతలకు ఆతిథ్యం చేసేటువంటి వ్యక్తి, దేవదూతలే అతని ఇంటికి వచ్చినటువంటి అంత స్థితిని, అంత గొప్ప సాక్ష్యాన్ని ఉన్న పాటున అతను పోగొట్టుకున్నాడు, హేళన గావించబడ్డాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ లోకాన్ని గన మనం చూసినట్లయితే, ఈ లోకానికి గన మనం ఆకర్షితులం అయిపోయినామంటే, మన ప్రభువు మనలో నివాసం గన చేయలేకపోతే మనం హేళన కావాల్సింది. దేవుని అప్పగించినటువంటి ఆ యొక్క యూదా ఇస్కరియోతు తన జీవితంలో ఎంత గొప్ప నష్టపోయాడు. ప్రభువుతోనే కూడా ఉన్నాడు, ప్రభుతోనే ఉన్నాడు, ఎన్నో అద్భుతాలు చూశాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చూశాడు. అతను ఆ ప్రభువు తర్వాత ఆ ప్రభు మిగిల్చేటువంటి పనిని చేపట్టవలసినటువంటి ఈ యూదా ఇస్కరియోతు ఆ తదుపరి దినాల్లో చూస్తే ప్రియమైన వాళ్ళరా ఎంతగానో ఘోరంగా నష్టపోయాడు. అబ్రహాముతో ఉన్న వ్యక్తే అంత లాస్ అయిపోతే, యేసుక్రీస్తు ప్రభువారితో ఉండేటటువంటి శిష్యుల్లోనే ఆ వ్యక్తి అంత లాస్ కాకపోతే, నీవు నేను గొప్ప, నీవు నేను మనకేమన్నా ప్రత్యేకమైన వారమా? బహుశా ప్రియమైన వారులారా, మన జీవితంలో కూడా సాతాను ఎప్పుడైనా ప్రవేశించడానికి ఛాన్స్ ఉంది, వీలుంది. నా జీవితంలో ఇటు ప్రత్యేకతను కనుక మనం పోగొట్టుకుంటే వీఆర్ ద బిగ్గెస్ట్ లూజర్స్. మనము ఎంతో కోల్పోయేటటువంటి వారము అనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. సెకండ్, హీ లాస్ట్ హిస్ టెస్టిమనీ. మొట్టమొదటిగా ఏం పోగొట్టుకున్నాడండి? హీ లాస్ట్ హిస్, మీరు చెప్పాలి, మీరు చెప్తేనే ముందుకెళ్తా. వాట్ హీ లాస్ట్, ఏం పోగొట్టుకున్నాడు అతను? ఆత్మీయ దృష్టిని పోగొట్టుకున్నాడు. రెండవది, ఇతని యొక్క సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు. కావున ప్రియమైన వాళ్ళ మన జీవితంలో మనం కూడా ఏదైనా తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు మనం ఏం పోగొట్టుకుంటాం? మన సాక్ష్యాన్ని పోగొట్టుకుంటాం. అయ్యో, ఇంత బాగా ఉన్నటువంటి వ్యక్తి ఇలాగైపోయాడే, అయ్యో.
కావున ప్రియమైన దిస్ ఈజ్ ద సెకండ్ థింగ్. థర్డ్లీ, మూడవదిగా ఏంటంటే ఆదికాండం 19:26 ప్రియమైన వాళ్ళారా, ఆయన యొక్క భార్య ఏం చేసిందంట, సొదొమ గొమొర్రాల వైపు వెనుకకు చూచి ఏమైపోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది. హీ లాస్ట్ హిస్ ఫ్యామిలీ. ఫైనలీ చూడండి ప్రియమైన వాళ్ళారా, తన యొక్క కుటుంబాన్ని కూడా అతను పోగొట్టుకునేటటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. ఏ కుటుంబంతో అతను ఆనందించాలి అని ఆ సొదొమ గొమొర్రాల వైపు చూస్తూ వచ్చినాడో, ఏ కుటుంబం అయితే ఆనందంగా సంతోషంగా ఉండాలని ఆ యొక్క సొదొమ గొమొర్రాలకు వెళ్ళాలనుకున్నాడో, ఎంతగా ఆశీర్వాదంగా ఉండాలి అని, ఎంతో విలాసవంతమైన జీవితం జీవించాలని ఏ పరిస్థితులు అయితే ఆయన ఎన్నుకుంటూ వచ్చినాడో అవే అతను కోల్పోతూ వచ్చినాడు. తన భార్యను కోల్పోయాడు. ఉప్పు స్తంభం అయిపోయింది అతని కళ్ళ ఎదుట. ఎంత బహు భయంకరం అండి. వీఆర్ ద చూజన్ ఫర్ ద బ్లెస్సింగ్. మనము ఆశీర్వదింపబడ్డానికి పిలువబడ్డాం. మనం ప్రత్యేకంగా ఉండాలి. మనం ప్రత్యేకింపడినటువంటి జనాంగంగా ఉండాలి. అబ్రహాం వలె భూమి మీద ఆశీర్వదింపడాలి. ఆ యొక్క పరసంబంధమైనటువంటి ఆశీర్వాదం కలిగి ఉండాలి. అయితే లోతు తన జీవితంలో హీ లాస్ట్ హిస్ ఫ్యామిలీ. ఎంత దారుణం అండి. బహుశా అతని దగ్గరికి వెళ్ళి మనం ఒకవేళ ఇంటర్వ్యూ చేస్తే లోతు ఏం చెప్తాడు మనకు, ఏం నేర్పిస్తాడు మనకు? ఒకవేళ లోతు దగ్గరికి వెళ్ళి ఒకవేళ మైక్ ఇచ్చామనుకోండి, లోతు గారు చెప్పండి ఏంది, ఎందుకు ఇలా జరిగిపోయింది మీ జీవితంలో అంటే బహుశా అతని నోటి మాటలు కూడా ఉండవేమో కదా. బహుశా లోతు అంతగా ఏడుస్తాడో మనకు తెలియదు కదా. అయ్యో నేను ఎక్కడి నుంచి వచ్చినాను, అయ్యో నా కుటుంబ నేపథ్యం ఏంటి, నా జీవితం ఏంటి, నా ఆత్మీయ స్థితి ఏంటి, దేవదూతలే మా ఇంటికి వచ్చేవారే, అబ్రహాముతో కూడా కలిసి ఉన్నవాడిని నేను, అయ్యో నా జీవితం ఏంటి, ఇలాగ పతనం అయిపోవడానికి కారణం ఏంటి, ఎందుకు నేను ఈ ఆశీర్వాదం పొందలేకపోతూ వచ్చినాను, అయ్యో నేను సొదొమ గొమొర్రాలకు వెళ్ళి ఉండకపోతే ఎంత బాగుండేది, అయ్యో సొదొమ గొమొర్రాలను ఆశ్రయించకుండా ఉంటే ఎంత బాగుండేది, ఈ లోకాన్ని స్నేహించకుండా ఉంటే ఎంత బాగుండేది అని చెప్పడా మనకు? చెప్పడా? ఖచ్చితంగా చెప్తాడండి. తర్వాత నాలుగవదిగా ఏం కోల్పోయాడు అంటే ప్రియమైన వాళ్ళ ఆదికాండం 19:15-17 హీ లెఫ్ట్ సొదొమ విత్ నథింగ్. అతను సొదొమను ఎట్లా వదిలేసినాడు తెలుసా? సొదొమ కోసం వెళ్ళి అన్నీ పంచుకొని వెళ్ళిపోయి, అబ్రహాం దగ్గర నుంచి పంచుకొని వెళ్ళిపోయి అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఎట్లా వచ్చినాడంట? ఏం లేదు, ఇంకా ఊపిరి బిగబెట్టుకొని పరిగెత్తుకుంటూ, ఊపిరింటే చాలని పరిగెత్తుకుంటూ వచ్చేసాడు అక్కడి నుంచి. అంటే ఒక మాటలో ఏంటంటే హీ లెఫ్ట్ సొదొమ విత్ నథింగ్. ఆ యొక్క సొదొమను ఎలా వచ్చాడంటే ఏమీ లేకుండా వచ్చేసాడు. ఏమీ లేకుండా వచ్చాడంటే దట్ మీన్స్ హీ లాస్ట్ ఎవ్రీథింగ్. వాట్ ఎవర్ హీ హ్యాడ్ ఇన్ హిస్ లైఫ్ హీ లాస్ట్ ఎవ్రీథింగ్. అతను తన జీవితంలో సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. సమస్తాన్ని వదిలిపెట్టాల్సి వచ్చింది. సమస్తాన్ని వదిలిపెట్టాల్సి వచ్చింది ప్రియమైన వాళ్ళరా. దిస్ ఈజ్ ద ఫోర్త్ వన్. ఫిఫ్త్లీ ఏంటంటే 19:36-38 హీ లాస్ట్ హిస్ లెగసీ. అతనికి ఉండేటటువంటి లెగసీ ఏదైతే ఉందో అయితే త్రాగుబోతు అయిపోయాడు, ఘోరమైనటువంటి పాపంలో పడిపోయాడు. హీ లాస్ట్ హిస్ లెగసీని కోల్పోయాడండి. తర్వాత 6వదిగా అతని జీవితంలో 2 పేతురు 2:7-8 అతను తన జీవితంలో సంతోషాన్ని కోల్పోయాడు, ఆనందాన్ని కోల్పోయాడు. తర్వాత చివరిది 7వది ఆదికాండం 13-12 హీ లాస్ట్ హీ సపరేటెడ్ లైఫ్. ప్రత్యేకింపడిన జీవితాన్ని కోల్పోయాడు. కావున ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి ప్రశ్న, మనకి ఇవ్వనటువంటి సవాలు ఏంటంటే వీఆర్ ద చూజన్ పీపుల్ కదా. వీఆర్ ద చూజన్ పీపుల్. వీ హ్యావ్ కాల్డ్ ఫర్ ద బ్లెస్సింగ్. మనము ఆశీర్వాదాని కోసం పిలువబడ్డాం. దేవుడు మనకు 2 మార్గాలను మన ఎదుట ఉంచి ఉన్నాడు. మొట్టమొదటిది ఏంటంటే అబ్రహాం వలె వెళితే, అబ్రహాం వలె ప్రత్యేకంగా జీవిస్తే మన జీవితంలో ఎంత గొప్పగా ఆశీర్వదింపబడచ్చో ఆ ప్రభువు మనకు చెప్పాడు. అబ్రహాం ఎలాగ ఆశీర్వదింపబడ్డాడు అంటే తన జీవితంలో ఎంతగానో ప్రత్యేకంగా, ఆ వయసులో కూడా అతను తన యొక్క దేశంలో నుంచి బయటకు వచ్చేసాడు ప్రత్యేకంగా ఉండడానికి. తన తండ్రి ఇంటి నుంచి బయటకు వచ్చేసాడు ప్రత్యేకంగా ఉండడానికి. తనకున్నటువంటి అన్ని విషయాలు వదులుకొని బయటకు వచ్చేసాడు. అతనుకున్న వాటిని అన్ని వదిలి ప్రత్యేకంగా ఉండడానికి.
అయితే ఎలాగ ప్రభుతో ప్రేమించాడంటే ప్రభుతో స్నేహితుడు అయిపోయాడు, ప్రభుతో ఎంతో దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నాడు, ప్రభుతో ఎంతో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నాడు. ప్రత్యేకంగా జీవించి అతడు ప్రభు ద్వారా ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు పొందాడు. ప్రత్యేకమైనటువంటి జీవితం జీవించి అబ్రహాం మాత్రమే ఆశీర్వాదం కాదు, అతని ఆశీర్వాదాన్ని ఎలా లెక్క పెట్టచ్చు అంటే ఆకాశం వైపు చూచి ఆకాశ నక్షత్రములు ఎన్నో అంతగా ఆయన ఆస్వాదింపడ్డాడు. కారణం ఏంటంటే హీ లీవ్డ్ సపరేటెడ్ లైఫ్. రెండవ భాగం చూస్తే ప్రియమైన వారలారా, లోతు అనేటటువంటి వ్యక్తి ఒకే కుటుంబం. అయితే లోతు ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించలేకపోయాడు. ఇహలోక స్నేహాన్ని, ఇహలోక సంతోషాన్ని ఆశించాడు, వెళ్ళిపోయాడు, ప్రత్యేకంగా ఉండలేకపోయాడు. ఎంత గొప్ప నష్టాన్ని అతని జీవితంలో పొందాడు. కారణం ప్రియమైన వారలారా, నీవు నేను నష్టం పొందడానికి కాదు మనం పిలువబడింది, మనము ఆశీర్వాదాని కోసం పిలువబడింది. ఎలాంటి ఆశీర్వాదము అంటే భూమి మీదను ఆశీర్వదింపబడాలి, అంత మాత్రమే కాదు పర సంబంధమైన విషయాల్లో కూడా మనం ఆశీర్వదింపబడాలి. భూమి మీద ఆశీర్వదింపబడిన దానికంటే కూడా పర సంబంధమైన ఆశీర్వాదమే మన జీవితంలో ఎక్కువ ఉండాలి. అందుకే మన ప్రభు మనల్ని ఆహ్వానించాడు. ఈ ఉదయకాలం ఎందుకు మనం మందిరానికి వచ్చామంటే వీఆర్ ద సపరేటెడ్ పీపుల్. మనం ప్రత్యేకింపబడినటువంటి వారంగా ఉండాలి. మన మాటలు, మన ప్రవర్తన, మన ఆలోచన, మన జీవితం, మన ఎందుకు కారణం అంటే మనము దేవుని యొక్క ఆలయమై ఉన్నాం, అది మర్చిపోకూడదు. ఎవరమంటే మనం దేవుని యొక్క ఆలయం. చర్చ్ ఈజ్ ఇన్సైడ్ అవర్ హార్ట్స్. మన హృదయంలోనే దేవుని మందిరం ఉంది. మనము దేవుని యొక్క ఆలయం. మన ప్రభు మనలో నివాసం చేస్తున్నాడా? మనం మాట్లాడేటప్పుడు, మనం ఆలోచించేటప్పుడు, మనం ప్రవర్తించేటప్పుడు, మనం నడిచేటప్పుడు, మనం కూర్చునేటప్పుడు, మన జీవితంలో మన ప్రభువు మనతో కూడా నివాసం చేయగలుగుతున్నాడా? ఒకవేళ ప్రభు మనతో నివాసం చేయలేకపోతే వీఆర్ నాట్ ద సపరేటెడ్ జనరేషన్. మనం ప్రత్యేకింపబడినటువంటి వారం కాదు. ప్రియమైన వారలారా, అయితే ప్రభువు ఎంతో బాధపడతాడు కదా. మన ప్రభువును మనం సంతోషపెట్టాలి. ఈ ఉదయం మన ప్రభువును సంతోషపెట్టాలి. మనం ఆశీర్వదింపబడాలి. మన ద్వారా మన కుటుంబాలు ఆశీర్వదింపబడాలి. ఇవన్నీ జరగాలి అంటే వీ హ్యావ్ టు లీవ్ ఎ సపరేటెడ్ లైఫ్. హౌ అబ్రహాం వాజ్ లీవ్డ్, వీ కెనాట్ ఫాలో ద లైఫ్ ఆఫ్ లోత్. మన జీవితాన్ని మనం ఎలాగంటే అబ్రహాం వలె మనం జీవించాలి, లోతు వలె జీవించడానికి పూనుకోకూడదు. ఈ ఉదయకాల సమయంలో మనం ప్రభువును మన హృదయంలోకి ఆహ్వానిద్దాం. ప్రభువా, నేను ఇంతవరకు ఇలాగ జీవిస్తూ వచ్చినాను, అయితే నాకు కూడా ఆశీర్వాదం కావాలి, నాకు కూడా అబ్రహాం వల్లే ఆశీర్వాదం కావాలి. లెక్కలేనంత ఆశీర్వాదం, పరసంబంధమైనటువంటి ఆశీర్వాదం కావాలంటే నా హృదయంలోనికి మీరు రండి, నా కుటుంబంలోనికి రండి. మీరు నా జీవితంలో జీవించడం ద్వారా నేను అవిశ్వాసంతో జోడుగా ఉండను, నేను నీతిగా జీవిస్తాను, ఇక్కడ నుంచి దుర్నీతితో సాంగత్యం చేయను, నేను వెలుగు సంబంధిగా ఉంటాను, ఇక్కడ చీకటిని ఎంతమాత్రం ఫాలో గాను, నేను క్రీస్తువానిగా ఉంటాను కానీ ఇక్కడ నుంచి బెలియాలతో సంబంధం కలిగి ఉండను, నేను అవిశ్వాసులతో ఇంకెంత మాత్రం పాలు పొందను అని మనం తీర్మానం చేసుకుందామా? మన ప్రభువును ఆహ్వానిద్దామా? దేవుడు మందిరానికి మనం ఆహ్వానించబడ్డాం, దేవుని మందిరానికి మనం ఆహ్వానించబడ్డాం. అయితే మనం ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలంటే, ఎలా వెళ్ళాలి? మన క్రీస్తుని మన హృదయంలో ఉంచుకొని వెళ్ళాలి. మన క్రీస్తుని హృదయంలో ఉంచుకొని వెళ్తే మనకు అప్పుడు ఆశీర్వాదం, మన జీవితంలో ఎంతో నెమ్మది, మనకెంతో ఆశీర్వాదం. దిస్ ఈజ్ అవర్ రియల్ సపరేటెడ్ లైఫ్. కాబట్టి ప్రభువు ఆహ్వానిద్దామా? కాబట్టి దయవించి ప్రతి ఒక్కరు కూడా ఒక్క నిమిషం అందరూ కూడా ఒకసారి ఆలోచిద్దాం. ప్రభువా, నా హృదయంలోకి రా. నేను ఇంతవరకు నేను మీతో కూడా ఉన్నాను అనుకుంటున్నాను, అబ్రహాము లోతు వలె. ఒకవేళ నా జీవితంలో నాకు తెలియకుండా ఎక్కడన్నా లోతులాగా ఈ లోకాన్ని స్నేహించేవానిగా ఉండిపోయానా? అలాగైతే నేను ఆశీర్వాదానికి నేను ఉండలేను. నా హృదయంలోకి రా ప్రభువా, నా పాపాలు క్షమించు, నా అవిధేయతను క్షమించు. అబ్రహాము అంత వృద్ధాప్య దినాల్లో అతను విధేయుడైపోయాడు. అయితే నా జీవితంలో అవిధేయత ఉంది, నన్ను క్షమించు. నా హృదయంలోకి రండి ప్రభువా, నన్ను ఆశీర్వదించు. నా పిల్లలకు మీతో కూడా కలిసి ఉండేటటువంటి భాగ్యం ఇవ్వండి. నా కుటుంబము ఎప్పుడు నేనును నా ఇంటి వారును ఏంటంట యెహోవాను సేవించదము. ఎలాగ సేవించాలి అంటే మన హృదయంలో ఆ ప్రభువు ఉన్నప్పుడు మనం సేవించగలం. కావున మన ప్రభువును ఆహ్వానించండి. నేను ఎవరిని ప్రశ్నించను ఇప్పుడు. అయితే
మనల్ని మనమే ఎగ్జామిన్ చేసుకోవాలి. నేను తర్వాత మనందరం కూడా ఆ జీవము గల దేవుని ఆలయముగా మనం ఉన్నామా? మన ప్రభువు మన హృదయంలో ఆయన సింహాసనాసనుడు అయ్యాడా? మనతో కూడా ఆయన నివాసం చేస్తున్నాడా? ఆ ప్రభు మనతో కూడా నివాసం చేస్తున్నట్లయితే ఇట్స్ వెరీ బ్లెస్సింగ్ ఫర్ అస్. ఇది మన జీవితంలో మనకు ఎంతో ఆశీర్వాదం. అట్లు మన ప్రభువును ఆహ్వానించి మన హృదయంలో ప్రభువును చేర్చుకొని ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడి వాక్యమును దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, అద్భుతములు ఆశ్చర్యకార్యం చే గొప్ప దేవ, సర్వాధికారి అయిన తండ్రి, సర్వకృపలకు దాతమైనటువంటి ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మీ యొక్క సన్నిధిలో మీ ఇంటిలో చేరి ప్రభువా మీరు మాకిచ్చిన గొప్ప ప్రవేశానికే వందనములు. అయోగ్యులము, ఎన్నికలేని వారం, ఈ లోకాన్ని స్నేహించేటటువంటి వారం, మీ సన్నిధిలోని కూడా మాకు ప్రవేశం పొందలేనటువంటి వారం. అయితే మీరు మా కొరకై ఈ లోకానికి వచ్చి మా కొరకై మీరు సిలువలో మీ ప్రాణమును అర్పించి ప్రభువా మాకు బదులుగా మీరు శిక్షణ అనుభవించి ప్రభువా మా కొరకై మీ కొరడా దెబ్బలు తిని మీ ప్రాణము అర్పించి ప్రభువా మీ సన్నిధిలోనికి మాకు ఇచ్చిన ప్రవేశానికే వందనములు. మమ్మల్ని మీరు ఏర్పరచబడినటువంటి జనాంగముగా మీరు మమ్మల్ని ఎన్నుకున్నందుకే వందనములు. ప్రభువా మేము ఆశీర్వాదానికి కారకులుగా ఉండాలని మీరు మమ్మల్ని పిలిచినందుకే మీకు వందనములు. ప్రభువా ఇటు పిలుపును మేము ఆధారం చేసుకొని అబ్రహాము వలె ఆ పిలుపునకు లోబడినటువంటి వారమై అబ్రహాము వలె ప్రభువా ఆశీర్వదింపబడుటకు సహాయం చేయండి. బెనర్ బాబు సార్ని దీవించి ఆశీర్వదించండి. ప్రభువా తండ్రి కుటుంబంతో ప్రభువా తండ్రి వారు చేస్తున్న సేవా పరిచర్యను ప్రభువా దీవించండి, ఆశీర్వదించండి. మంచి ఆయురారోగ్యము దయచేయండి. ప్రభువా ఈ మందిరానికి వస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభువా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ఎవరెవరు ఏ అక్కర్లతో కలిగి ఉన్నారో, ఏ అవస్థతలు కలిగి ఉన్నారో వారి అవస్థతలన్నీ ఎరిగిన దేవుడవు ప్రభువా. మీరే ప్రతి ఒక్కరి అవసరం తీర్చండి ప్రభువా. అంతకుమించి ప్రభువా మేమందరము కూడా ప్రభువా మా హృదయం అనేటటువంటి దేవుని ఆలయం, జీవము గల దేవుని ఆలయంలో మిమ్మల్ని ప్రభువా మేము ఆహ్వానించుకొని మిమ్మల్ని కలిగి మా యాత్రా జీవితంలో మేము ముందుకెళ్ళుటకు సహాయం చేయమని, అబ్రహాం వలె ఆశీర్వదింపబడినటువంటి జీవితం ప్రభువా మాకు దయచేయమని, లోతు లాంటి స్వభావాన్ని మా హృదయంలోంచి తీసివేయమని ప్రభువా, అతి గొప్ప నష్టాలు మా జీవితంలో ఉండకుండును గాక అని ప్రభువా మిమ్మల్ని బ్రతిమాలుకొని వచ్చున్నాం. అబ్రహాము వలె ప్రభువా అట్టి ఆత్మీయ ఆశీర్వాదాలు మిమ్మల్ని కలిగినటువంటి జీవితం ప్రభువా, మీతో నడిచేటటువంటి జీవితం, మీ మాటకు విధేయత చూపేటటువంటి జీవితం ప్రభువా, మిమ్మల్ని అనుసరించేటటువంటి జీవితం, మీతో సంభాషించేటటువంటి జీవితం ప్రభువా, మిమ్మల్ని ఆరాధించేటటువంటి జీవితం ప్రభువా, మీకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేటటువంటి జీవితం ప్రభువా, మీతో ప్రభువా తండ్రి ముఖాముఖిగా అట్టి సంబంధాన్ని కలిగినటువంటి జీవితం ప్రభువా, ఆకాశ నక్షత్రం వలె ఆశీర్వదింపబడినటువంటి జీవితం నాకు మాకు ప్రభువా చేరొచ్చినట్టు ప్రతి ఒక్కరికి దయచేయమని, మేలుకై మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకోమని యేసునామములో స్తుతించి ప్రార్థించాడు వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చాలా చక్కటి వర్తమానాన్ని మనం విని ఉన్నాము. కనుక దేవుని యొక్క వాక్యంలో చెప్పిన రీతిగా దేవుని బిడ్డలు ప్రత్యేకమైన వారు, శపించితే దీవించుతారు, కొట్టితే సహిస్తారు, బూతు మాట్లాడితే ఓర్చుకుని ప్రేమిస్తారు. ఈ ప్రత్యేకతలు మనలో ఉండాలని దేవుడు తన వర్తమానికుల ద్వారా మనకు ఈరోజు తెలియజేస్తూ ఉన్నారు. అట్టి ప్రత్యేకతను సాధించలాగున దేవుడు మనందరినీ నడిపించలాగున చక్కగా మనకు వర్తమానం అందించినటువంటి మరి సహోదరుడు ప్రకాష్ గారికి సంఘపక్షంగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.